రైట్. రషి కూడా వచ్చాడు ఇవాళ. రైట్. ఓకే. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ఈ దిన ఆరాధన క్రమంలోకి ఆహ్వానిస్తూ మీ అందరికీ హృదయపూర్వకములు చెల్లిస్తున్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్న దేవుడి పిల్లలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో నేను ఈ దిన వాక్య పట్టణాన్ని లేకపోతే ఈ దిన ముందు నేను చదివిన ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. దాన్ని నేను ముందు ఉంచాలని ఆశపడ్డాను, కానీ దాని కొరకు చేసే ప్రయత్నంలో ఏంటో వేరే విధంగా వెళ్ళిపోయాను, దాన్ని ప్రిపేర్ చేయలేకపోయాను. సిద్ధపరచబడిన వర్తమానాన్ని దినమంతరం మీద ఆ వర్తమానంలో మనము గత వారంలో ఒక వాక్య భాగాన్ని ప్రారంభించాము. ఏంటో చెప్తారా? గత వారంలో ఒక వాక్య భాగాన్ని ప్రారంభించాము. అందులో ఒక సబ్జెక్టు మాత్రమే మనం విన్నాం. ఏంటో చెప్తారా? అడుగుడి. ఎందులో నుంచి చెప్పామది? చూసి చెప్తాం కదా, చూడ కూడా చెప్పాలి కదా. అంటే చూడ కూడా వాక్యం పాడాలి, చూడ కూడా వాక్యం చెప్పాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేసి మొదటి సబ్జెక్ట్ని మనము లేకపోతే మొదటి అంశాన్ని మొదటి మాటని మనము తెలుసుకున్నాం. ఏమంటే మాట అది? ఏ మాట? అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాటను వినాలి. అడగడం అంటే మనం ఏ విధంగా ఉండాలో దాన్ని మీకు మేము ఉంచారు. అడగడం అంటే ఎలా ఉండాలి అనేది అది మీరు అర్థం చేసుకున్నారనుకుంటారు. వాస్తవంగా అడగటము అంటే అర్థం ఏంటంటే ప్రార్థించటము. ఈ 3 విషయాలు కూడా అడుగుడి, వెదకుడి, తట్టుడి అనే ఈ 3 విషయాలు ప్రభు మదిలో నుండి వచ్చిన మూల కారణం ఏంటంటే ప్రార్థన అనే విషయం మీద వస్తుంది. బాగా వినాలి. మన యొక్క ఆత్మీయతను పెంచుకునే క్రమంలో మనల్ని దేవుడు సిద్ధపరచడానికి లేక మన ఆత్మీయతను బలపరచడానికి నేటి దేవుని పిల్లలకి అందిస్తున్న ఒక ప్రత్యేకమైన వర్తమానం. నేటి దేవుని పిల్లలకి అందిస్తున్న ప్రత్యేకమైన వర్తమానం. ఈ వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశము దీన్ని చెప్పినప్పుడే నేను చెప్పాను. ఒక కొండ మీద ధర్మశాస్త్రం వేయబడింది, మరొక కొండ మీద దేవుని యొక్క ప్రసంగాన్ని ప్రచురించారు. ఆ ప్రసంగము లేకపోతే ఆ మాటలు ఎలా ఉన్నాయి, ఎన్ని అధ్యాయంలో ఉన్నాయో మీరు వినాలి. ఎన్ని అధ్యాయంలో ఉన్నాయి? 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ప్రారంభమైన కొండ మీద ప్రసంగము 7వ అధ్యాయంలో ముగించబడే సమయానికి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన మాటలకు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకని? అవి ఆశ్చర్యకరంగాను అధికారికంగా మాట్లాడినట్టు అనిపించాయి. అంటే ఆ మాటలు ఎలా ఉన్నాయంటే ఇలాగ కదా
మనం ఉండాల్సింది, ఈ విధంగా కదా మనము మెలగాల్సింది, ఈ విధంగా కదా మనము దేవుణ్ణి వెంబడించాల్సింది అనే విధంగా వారికి అనిపించాయి. అందుకే వారు ఆ మాటలు చెప్పేమన్నారంటే, ఆయన వారి శాస్త్రుల వలె కాక, అంటే అంతకుముందు బోధించిన వారి బోధ వలె కాక ఆశ్చర్యకరంగా అధికారం గలవానిగా బోధించారు. ఆ మాటలు అలాగే అనిపించాయి. ఈ రోజు కూడా మనం ఆ కోణంలోనే వినాలి ఈ వాక్యాన్ని. రామచంద్ర చెప్తున్నాడు అన్నట్టుగా లేకపోతే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వినాలి. ఆ రోజు మనం అలాగే వినాలి కనుకని ఆ మాటలు వారి హృదయంలో చదువుపడ్డాయి. మొదటి వాక్యాన్ని మనం విన్నాం. అడుగుడి అనే మాటని విన్నాం. అడుగుడి అనే మాటకి ఇంగ్లీష్ పదాలు ఎన్ని? 3 పదాలు. 3 పదాల్లో మనమేంటో అనేది చెప్పాడు. అంతే కదా. అడగాలంటే దానికి కావలసిన క్వాలిఫికేషన్స్ అని అనుకోవచ్చు, లేకపోతే దానికి కలిగిన అర్హతలు. అలా ఉండి అడిగితే దేవుడు ఇస్తాడు. అంతే కదా. అలా ఉండి అడగాలి. రెండవది మాట ఏంటి? వేదకుడి. వేదకుడిలో ఎన్ని పదాలు ఉన్నాయి? ఇంగ్లీష్లో చెప్తుందండి. సీక్, SEEK. ఏంటంటాయి? మీరేమైనా హెచ్చరికంటారా ఏంటి? ఎన్ని పదాలు ఉంటాయి వేదకుడిలో? 4 ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి మీ దగ్గర. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఇంగ్లీష్ పేర్లు తెప్పించాను. అవి ఇచ్చే వాళ్ళకి ఇస్తాను. చదవలేదు. చాలా మంచి బయట గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంటాయి. అంటే నేను చదువుతానంటే ఇస్తాను, చదవాలంటే కాదు, నేను చదవగలిగితే ఇస్తాను. సీక్, వేదకుడి. వేదకు ఏమవుతుందట? ఎప్పుడు వెతుకుతాం? ఇప్పుడు వెతుకుతారు మనుషులు. ఎప్పుడు వెతుకుతారు? పోగొట్టుకున్నప్పుడే వెతుకుతారు. అది మన దగ్గర ఉన్నదనుకో మనం వెతుకుతాం. కానీ ఒకసారి మన దగ్గర ఉన్నప్పుడు కూడా వెతుకుతాం. అది మన దగ్గరనే ఉంటుంది, మన గ్రూప్లోనే కాలం. కానీ ఇల్లంతా ఎత్తుతాం. ఉద్యోగం పట్టించుకోం, అవునా కదా? మన బస్సులు పట్టించుకోం. కానీ అది మన దగ్గర ఉంటుంది. మన మైండ్ అంతా ఇక్కడ పెట్టాను. ఇల్లంతా ఎత్తిన తర్వాత ఇట్లా అనుకోని, అవును కదా? అంటే అర్థం ఏంటంటే, ఒకటి కనబడకపోతే ఎక్కుతాము, మరొకటి మన దగ్గర ఉందని మర్చిపోతే కూడా ఎక్కుతాము. రెండు విషయాలే నేను చెప్తాను. మూడో విషయం అనేది చెప్పడం బాగుందో. 2 విషయాలు. ఒకటి కనబడకపోతే చెప్తాము, రెండవది మర్చిపోతే అది కూడా చెప్తాము. ఇప్పుడు మనం ఏ కోణంలో ఉన్నామో తెలుసుకోవాలి. అడుగుడి నీకు ఇయ్యబడును అనే క్రమంలో దేవుడు మనకు ఇవ్వడానికే ఉన్నాడు. తండ్రి తన పిల్లలకి మంచి ఈవులను ఇవ్వనై ఉండగా, అర్థమైన చేపను అడిగితే పాముని ఇస్తారా? ఏడన ఆశీర్వాదం అడిగితే శాపం ఇస్తారా? ఇస్తారా? డాడీ 10 రూపాయలు అడిగితే ఎంత ఇస్తారు చెప్పండి? 50 రూపాయలు ఇస్తారు. అంతే అంతే కదా. నువ్వు 10 అడిగితే డాడీ 50 ఇస్తారు. తండ్రి ప్రేమ లాంటిది. అదే కదా. నేను 10 రూపాయలు ఇస్తాను. ఈ మధ్య ఇల్లు కూడా నేర్చుకున్నాను, తీసుకోవడం ఎలాగో నేర్చుకున్నాను కదా. నేను చాలా తెలియగలను పిల్లలు. మన పిల్లలు అంటే మన పిల్లలే తెలియగలరు. అయితే దేవుని పిల్లలు దేవుని దగ్గర నుండి ముందుకు వెళ్ళి ఏ విధంగా పొందుకోవచ్చు చెప్పండి? ఏ విధంగా తండ్రి ఎడల మనము
మనకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటామో అప్పుడు తండ్రి కూడా తండ్రి దేవుడు తన పిల్లలకి మంచి ఈవులను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కోణంలో ఇప్పుడు రెండవ పదాన్ని మనం చూడబోతున్నాం. ఈ విషయాలని మీరు రాసుకున్నారని నేను అనుకుంటున్నాను. రెండవ మాట, వెదకుడి మీకు దొరుకుతుంది. ఈ వెదికే విషయంలో క్రైస్తవులు ఎక్కడి నుండి ప్రారంభించాలి? వెదకటము ఎక్కడి నుండి ప్రారంభించాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడి నుంచి మనం వెతకడం ప్రారంభించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి, మీకు తెలిసిదే చెప్పండి. మన దగ్గర వెతకటము అంటే ఇప్పుడు ఈ వాక్యానుసారంగా మనం ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఏం పోగొట్టుకొని ఉన్నాము? ఏదైనా మనం వెళ్ళాల్సి వస్తే ఎక్కడ చెప్పాడు మాట మనకు వెతకమని? ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చెప్పాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వెతకడానికి? బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. ఇది కాన్సెప్ట్. మనకి ఎక్కడి నుంచి చెప్పాడో అక్కడికి వెళ్ళిపోవాలి. పోగొట్టుకున్నాయి తర్వాత సంగతి. పోగొట్టుకున్నాయి ఎలా తెచ్చుకోవాలో మనకు తెలుసు, అవునా కదా? మనకు నచ్చింది మనం పోగొట్టుకోవాలంటే దాన్ని ఎలా తెచ్చుకోవాలో మనకు తెలుసు. ఇప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మొట్టమొదటి పాయింట్ ఇది మీరందరూ అండర్లైన్ చేసుకోవాలి, దీన్ని రాసుకోవాలి కూడా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యభాగం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. ఏం వెతకమంటున్నాడైనా? మొట్టమొదటిగా ఎవరు చెప్పారు మాట? యేసు ప్రభు వారే చెప్పారు. ఏమని చెప్పారు? మీరు వెతకాల్సి వస్తే మనము ఏమైతే అనుకుంటున్నామో జాగ్రత్త వినండి. పోగొట్టుకున్న వాటి కోసం కాదు ఈ విషయం. పోగొట్టుకోబోయేది ఏదో ఉంది అంతేనమ్మా. పోగొట్టుకునే మనం ఎట్లాగైనా ఎదురుకుంటాం. పోగొట్టుకోబోయేది ఏదో ఉంది. ఇది మనం కొంచెం ఆత్మీయంగా ఆలోచన చేయగలిగితే బాగా వినండి. కొంత ఆత్మీయంగా ఆలోచన చేయగలిగితే ఈ వాక్యము పోగొట్టుకున్న దానికోసమా, పోగొట్టుకోబోయేది ఏదో ఉందని చెప్పడం కోసమా? పోగొట్టుకోబోయేది ఏదో ఉంది, మనం ఏదో పోగొట్టుకుంటాం. ఎందుకంటే మనకు పోగొట్టుకోవడం తెలుస్తుంది, అవునా కదా? మనం అన్ని కూడా పోగొట్టుకుంటాం. ఒక చిన్న విషయాన్ని మీకు నేను చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె 10 వెండి నాణ్యాలు దాచిపెట్టుకుంది. ఏం దాచిపెట్టుకుంది? 10 వెండి నాణ్యాలు దాచిపెట్టుకుంది. ఆ విషయం మనకు తెలిసిందే. లోక స్వార్థ 15వ అధ్యాయంలో మనం ఒక రోజు ఆ వెండి నాణ్యంలో ఒక నాణ్యం ఏమైంది? పోయింది. ఇప్పుడు దాచిపెట్టుకున్నది ఎందుకు పోతుంది చెప్పండి? దాచిపెట్టింది కదా, ఎందుకు పోయింది చెప్పండి? నేను చెప్పగలను, ప్రాక్టికల్ చెప్పండి. నేను ప్రాక్టికల్ పోగొట్టుకున్నది, మనం దాచిపెట్టుకున్నది ఎప్పుడన్నా పోతుందా? మరి మీ దగ్గర పోయింది అని చెప్తుంది. ఎందుకు పోయింది నా దగ్గర? ఎందుకు వేస్తుంది?
మీకు కొంచెం ఐడియా ఉంటే చెప్పండి. విషయం చెప్తుంది, వాళ్ళ దగ్గర 10 నాణ్యాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. అందులో ఒకటి పోయింది. ఎలా పోయింది? దాచిపెట్టుకున్నది కదా. దాచిపెట్టుకున్నది కింద పడిపోయింది. ఎట్లా పడింది? ఎప్పుడు పడింది? చెప్తాను. సర్వసాధారణంగా మనం పని చేస్తాం. మనం డబ్బులు తన దగ్గర ఉన్నాయనుకో, తీసుకెళ్ళి బీరువాలు పెట్టామా? ఆ రోజంతా ప్రశాంతంగా వెళ్ళిపోతాం. మళ్ళీ పొద్దున్నే లేచి ఏం చేస్తాం? మళ్ళీ పోయి బీరువాలు తెచ్చి లెక్క పెడతామా? అంటే నేను దాచిపెట్టినవి ఉన్నాయా లేదా అని బీరువా ఏమన్నా తీసుకుంటుందేమో, అంతే కదా. బీరువా ఏమన్నా తీసుకుంటుందని మళ్ళీ లెక్క పెట్టేసరికి అన్నీ ఉన్నాయనుకో, అవి ఆనందంగా మళ్ళీ తీసి దాంట్లో పెడతాం. అవును కదా. మళ్ళా మరుసటి రోజు మర్చిపోయింటారు, అడే లెక్కించాం. అది గుర్తొచ్చింది రాత్రి నిద్రపోయేటప్పుడు, చూడలేదే. అవును కదా. ఇప్పుడు మనకున్న సైకాలజీ అవును చూడ, రాత్రి గుర్తొచ్చింది, నిద్రపోతుండేసరికి ఒకసారి డబ్బులు కనిపించాయి, గడికి లేసి మళ్ళీ బీరో దగ్గరికి వెళ్ళి మళ్ళీ పెట్టామా? ఇది మానవ సైకాలజీ. లెక్క పెట్టే క్రమంలో అలా పోగొట్టుకుంటారు. దాచిపెడుతున్నట్టుంటే ఎక్కడికి పో, వాటిని తీయటము చూడటంలో అనుకోకుండా హడావుడిగా ఎప్పుడు చేసిందేమో లేదు, అది కింద పడి దొరికి దేవటికి వెళ్ళిపోయింది. జరిగిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా మనం చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ అంత క్లియర్గా ఎవరు చెప్పడానికి సాహసం చేయాలి. ఈమె మాటికి వాటిని లెక్క పెట్టుకునే క్రమంలో అది ఎక్కడికి వెళ్ళి కనపడని చోటికి దొరికిపోయింది. ఇప్పుడు కాయం కింద పడితే పన్న చోట ఉండదు, అది సరదాగా లేచి దొరుకుడు మనకు కనపడకుండా చోట పడిపోయింది. మనం ఎంత దగ్గర కనపడదు. అలాగా ఆమె కూడా, ఇది మీకు ఒక ఎగ్జాంపుల్. ఎదిగే క్రమంలో ఆ రోజు ఎందుకో లేచింది, అసలే వచ్చింది, చూసింది, బాగుంది. మళ్ళీ రాత్రి ఒకసారి వెళ్ళి చూసేసరికి 9 ఉన్నాయి. కారు ఆమె దగ్గరే ఉంటాయి. అవును కదా. ఎవరు సెక్యూరిటీ చేస్తే వాళ్ళ దగ్గరనే దానికి సంబంధించిన లాక్ సమయం ఆమె తీసింది కానీ చాలా ఆమె దగ్గర ఉన్నాయి. మళ్ళా పోయి లెక్కిస్తే 9 ఉన్నాయి. అడావుడి బయటపోయింది. ఇన్నంతా ఎత్తింది. మీరు బైబిల్ చూడండి, ఇన్నంతా ఎత్తింది, కనపడలే. ఇన్నంతా ఎత్తినా కనపడలే. మరి ఎప్పుడు కనిపించింది? దీపం వెలిగించి చీపు తీసుకుంటే అప్పుడు బయటకు వచ్చింది. అవునా కదా. ఇది భౌతికంగా మీకు నేను చెప్పడానికి ఇష్టపడ్డాను. ఆమె అలా పోగొట్టుకున్నది, దాన్ని వెతికి దొరికినప్పుడు సంతోషించింది. ఈ ఆత్మీయ జీవితంలో బాగా వినాలి. ఇప్పుడు మనం వినాలి. అది భౌతికంగా పోగొట్టుకున్నది మరలా దొరికింది. ఎలా దొరికింది అంటే దానికోసం లైట్ వెలిగించింది. ఎక్కడెక్కడ కనిపించలేదో ఆ కనిపించని చోట లైట్ వెలిగించి చూసింది. లైట్ వెలిగించినా కనపడలేదు. అప్పుడు చీపిరితో ఒక దెబ్బ పడేసరికి అట్లా కదా, మూలకి ఏం చేస్తాం, చీపిరిని అలా పొడుస్తాం కదా. పొడిచేసరికి ఒక్కసారిగా లేచి కింద పడింది. ఏంటిది? ఆ కాళ్ళు. అప్పుడు అనుకోలేదు, 60 ఇక్కడ పడిపోయిందా అని దాన్ని చీపిరితో లాగి మళ్ళీ దాచి సంతోషించింది. నాకు దొరికింది. అవునా కదా. పోగొట్టుకునే దొరికినప్పుడు సంతోషం. ఆత్మీయ జీవితంలో నేటి దేవుని పిల్లలు కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో తప్పిపోతున్నారు, తొలగిపోతున్నారు. దేని విషయంలో తొలగిపోతున్నారు అంటే, ఇప్పుడు మనం చదువుకున్ననే, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికే విషయంలో తప్పిపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. ఎవరికి ఇష్టం ఉంటుంది ఆయన రాజ్యము ఆయన నీతిని వెతకడానికి? నేనేం చెప్పాను ఇప్పుడు? ఏం చేస్తామని చెప్పాను? రాజ్యమును
బాగా వినండి, జాగ్రత్త. లైవ్లో వస్తుంటే వేరే రకంగా రాకుండా జాగ్రత్త. ఈరోజు మనం తప్పిపోయింది లేక వెతకవలసింది ఏదైనా ఉందంటే బైబిల్ చెబుతుంది, మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి. మనకు తెలుసా రాజ్యము నీతి అంటే? తెలుసా తెలియదా? తెలిస్తే తెలుసా అని చెప్పండి, తెలియకపోతే తెలియదని కూడా చెప్పండి. తెలుసా తెలియదా? సంఘం, మీరు క్రీస్తు కాబట్టి సంఘం అనే చెప్తారు, అవునా కదా? అంతే చెప్తారు. మిగతా వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉంది అన్నారు. దేవుని రాజ్యం మనుషులతో ఉన్నది ఏంటి? సంఘమే కదా, దేవుని రాజ్యమే కదా. దీనికి వాక్యం కావాలి కదా. బైబిల్లో కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 రాయబడిన మాట మనం చూడాలి. రాజ్యము అనే దానికి ఒక చిన్న కొటేషన్ మాత్రమే, ఒక చిన్న సమాధానం మాత్రమే. మొదట ఆయన రాజ్యమును వెతకండి అంటే ఆయన సంఘం ఏంటో, ఆయన సహవాసం ఏంటో, ఆయన దేని కొరకు ప్రాణం పెట్టాడో, దేనిని తన తండ్రికి అప్పగించలై ఉన్నాడో దాన్ని మొదట వెతకాలి మనం. ఈరోజు క్రైస్తవ సమాజము ఈ త్రోవను తప్పిపోయింది, పోగొట్టుకుంది. ఇది పక్కన పెట్టేసి సొంత దారులు, సొంత పేర్లు, సొంత పద్ధతులు, మానవ సంబంధమైన ఆలోచనలు అనుసరించి ఇదియే పరలోకపు గని కోరిక పెట్టేస్తున్నారు. బాగా వినాలి. ఎవరి రాజ్యం చెప్పమన్నాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట చెప్పాడు. ఆయన రాజ్యాన్ని చెప్పాలి, మనం అనుకున్నది కాదు. అందుకే రాజ్యము సంఘము, ఇందులో ఎలాంటి మార్పు లేదు. అక్కడ మాట ఉందా లేదమ్మా? 1:13 కొలస్సీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి గట్టిగా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడా? చేస్తాడా? చేసేను అనేది ఫ్యూచరా, పాస్టా, ప్రెజెంటా? చేసేను ఏంటి? చేశాడు అంటే కదా. మీరు అన్నం వచ్చారా? వండారు. వండుతారా? వండుతారు అనేది ఫ్యూచర్ జరుగుతుంది. వండుతున్నాము అనేది ప్రజెంట్, వండాము అనేది పాస్ట్. అర్థమైంది కదా? పాస్ట్ అంటే ప్రజెంట్ అంటే ఫ్యూచర్ అంటే. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నాడంటే, నేను వారిని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కొలస్సీయుల సంఘంలో. అంటే ఇప్పుడు రాజ్యము వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? మరి ఎందుకు పరలోకమందున్న మా తండ్రి నీ నామం మహిమపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని ఎందుకు అంటున్నాం? అంటే వచ్చుగాక అంటే అర్థం ఏంటి? రాలేదు అని. ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మల్ని ప్రేమించి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మిమ్మల్ని చేశాను అంటున్నాడు. చేశాడంటే వచ్చిందనే రాలేదనే వచ్చింది. కానీ మనం ఎక్కడో తొలగిపోయాం, ఎక్కడో గాడి తప్పారు. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే, పరమతుల దేవుడు మనము మన ఆత్మీయతను చూసి సంతోషించి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం వాటిని పొందలేకపోతున్నాం. ఎందుకంటే సంథింగ్ రాంగ్, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. దీన్ని మనం గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనేది మనం నేర్చుకుంటాం. విరిగితే దొరికిందంటే అంత ఈజీగా దొరికేది కాదు.
ఆమె ఎలా దొరికింది? మొదట ఇల్లంతా వెతికింది, దొరకలే. దీపం బయట చూసింది, దొరకలే. మరి ఎప్పుడు దొరికింది? చీకటి దెబ్బ పడితే దొరికింది. పోలీస్ స్టేషన్కి ఒకటి వెళ్ళి రే దొంగతనం చేసావా అంటే వాడు ఏం చెప్తాడు? ఏమని చెప్తాడు? సార్ నేను అలాంటి కాస్తానంటాడు. అంటాడా? అరే మాట్లాడుతున్నాను చెప్పున్నాను కానీ ఏం సార్ నేను ఇక అలా కనబడుతున్నానా అంటాడు. ఎస్ఐ గారు లాఠీ తీసి దెబ్బ కొడుతున్నాను. ఏం చెప్తాడు చెప్పండి? సార్ నిజంగా చేశారు సార్. ఎప్పుడు చెప్తాడు? అర్థమవుతుందా? వాక్యం కూడా మన హృదయాన్ని అలాగ టచ్ చేస్తేనే మనకు వాస్తవం ఏంటో, వాక్యం ఏంటో, సత్యం ఏంటో తెలుస్తుంది. మన హృదయాన్ని టచ్ చేయలేదనుకోండి, మన హృదయానికి ఆ విధంగా దాన్ని అప్లై కాకపోతే మనం తెలుసుకోలేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం అందించబడుతున్న ప్రతి స్థలంలో వాక్యం ఎలా ఉండాలంటే చెప్పండి, ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? మన భాషలో చెప్తాయి వార్తలు వచ్చినట్టు ఉండాలి. అవునా కదా? అప్పుడు మనం ఏం పోగొట్టుకున్నామో దాన్ని తెలుసుకుంటాం. ఈరోజు అలాగే చెప్తే మనము అంగీకరించే పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు లేరు. ఎందుకంటే అలాగ వాక్యం చెప్తే ఎవరు పెట్టడానికి సిద్ధంగా లేరు. వెలబడి మీకు దొరుకును, వెలగండి అంటారు. కానీ ఏ విధంగా వెతకాలి, ఎలా దొరుకుతుంది అంటే మనకు బయటే సమాధానం చెప్తుంది. ఆ కోణంలో వెతకాలి, ఆ కోణంలో వెతికితే దొరుకుతుంది. ఏంటిదంటే మొదటిగా ఆయన రాజ్యం, రెండవది నీతి. నీతి అంటే ఆయన వాక్యమే, యేసు ప్రభునే. యేసు ప్రభుని కలిగి ఉన్నాం అనుకుంటున్నామే కానీ ఆయన వెంబడించడం లేదు, ఆయన వాక్యాన్ని అనుసరించడం లేదు. ఆయన నీతి ఏంటి అంటే అపోస్తలుల బోధ. బాగా అపోస్తలుల బోధ లేక అపోస్తలుల కార్యం 2:42 ఈరోజు దాన్ని మనం పక్కన పెట్టేసాము. ఆ కార్యక్రమాన్ని, ఆ ఆరాధనని, ఆ క్రమాన్ని, నాటి అపోస్తలుల విధానాన్ని పక్కన పెట్టేశారు. బాగా వినండి, అక్కడ ఏం చెప్తున్నాడు? అపోస్తలుల కార్యం 2:42 వీరు నేను అపోస్తలుల బోధ. జాగ్రత్త వినాలి. నా బోధ కాదు, కల్పించే బోధ కాదు, దయ్యముల బోధ కాదు, కల్పించే బోధ కాదు, కథలు కాదు. ఈరోజు చాలా మంది మందిరాలు కథలు కూడా చెప్తున్నారు. కథలు చెప్పడం లేదా? చెప్తున్నారా లేదా? కథలని చెప్తున్నారా లేదా? యూట్యూబ్లో మీరు చూస్తే అన్యాయే కనబడతాయి కనిపిస్తుంది. మనం అదే మంచిది అనుకుంటాం. వాక్యములు చాలా కథలే ఉంటాయి. అవి మనల్ని భ్రమపరిచి తప్పిస్తాయి. మనం వాటికి ఆకర్షితులమై మనం నడుస్తున్న త్రోవను తొలగిపోతాం. ప్రభు అంటున్నాడు మొదట ఆయన రాజ్యం నీతి. ప్రభు నేను వెతుకుతున్నాం అంటున్నా, ప్రభుతో ఉన్నాం అంటున్నా, త్రోవ మొదట వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని, నీతిని. నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన రాజ్యం అంటే సంఘము, నీతి అంటే అపోస్తలుల వాక్యము. అందుకే అంటున్నాడు వీరు అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ ఎందును, సహవాసమును, రొట్టె ప్రార్థన చేయను. ఆ రోజు ఆ క్రమం కలిగి ఉంది. ఆ రోజు నీతి, ఆ రోజు క్రమం, ఆ రోజు వాక్యం, ఆ రోజు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అది నేడు మనం కొనసాగించలేకపోతున్నాం. అన్ని సంఘాల్లో ఆదివారం రొట్టె పిలుస్తారా? అన్ని చోట్ల పిలుస్తారా? మీకు తెలిస్తే చెప్పండి. చాలా చోట్ల ఈ క్రమాన్ని పక్కన పెట్టేశారు. నెలకు ఒకసారినో, 3 నెలలకు ఒకసారినో, 6 నెలలకు ఒకసారినో, లేదా సంవత్సరానికి ఒకసారినో దాన్ని కొనసాగిస్తూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశారనడానికి నిదర్శనం మనకేం తెలుసు. కానీ నిజమైన దేవుని పిల్లలు, నిజమైన సహవాసం దేవుడితో చేసేవారు ఆయన రాజ్యాన్ని గుర్తుపెట్టుకుంటారు, ఆయన నీతిని గుర్తుపెట్టుకొని దానిని వెంబడిస్తారు. ఉన్నదంటే దాన్ని వెంబడిస్తారు. వెలికుడి దొరుకును, దొరికిందని ఏం చేస్తాం మనము? దగ్గర పెట్టుకొని దాన్ని వెంబడిస్తాం.
ఈ వాక్యం నీ దగ్గర ఉంది అంటే, నీకు దొరికింది అంటే నువ్వు దాన్ని ఏం చేయాలట? దాన్ని వెంబడి ఉంచాలి. రోమిలకు రాసిన పత్రిక 2:8 ఉండబడిన ఒక విషయం మీద మార్చడానికి ఇష్టపడుతున్నాను. 2వ అధ్యాయం 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి. మీరు మాటలు కూడా అండర్లైన్ చేసుకోండి. మరొకసారి చదువుదాం. పాడాలి. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం. అంటే మనం వెతికితే ఏం దొరుకుతుందట? నిత్య జీవం దొరుకుతుంది. నిత్య జీవం ఎలా దొరుకుతుంది అన్నాడు? సత్క్రియలను ఓపికగా చేయాలి. సత్క్రియలు అంటే మంచి పనులు. మంచి పనులు అంటే దైవికమైన విధానాల్లో నేను చేయవలసిన పనులన్నీ ఎలా చేయాలి? ఎలా చేయాలమ్మా? ఓపికగా చేయాలి. ఆమె ఆ నాణ్యాన్ని వెదకటంలో ఓపికగా చేసిందా, హడావుడిగా చేసిందా? ముందు హడావుడిగా చేసింది, తర్వాత ఓపిక తెచ్చింది. హడావుడి చేస్తే ఏమి దొరకదు. ఇప్పుడు మనందరం కూడా హడావుడి పర్సన్స్, బిజీ బిజీ షెడ్యూల్స్. బిజీ మనమంతా కూడా అన్నింటిలో బిజీ. అంటే బిజీ అంటే అర్థం ఏంటంటే హడావుడి అని. ఈ హడావుడిలో చేయాల్సింది లేకుండా చేయకూడదు చేసేస్తాం. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే మనల్ని సత్క్రియలట, దైవికమైన క్రియలు, దేవుని యొక్క కార్యాలు, లేకపోతే మనము మన ఆత్మీయ జీవితంలో మనము చేయవలసిన అన్ని కూడా ఎలా చేయాలట? ఎలా చేయాలమ్మా? ఓపికగా చేయాలి. బైబిల్ని ఎలా చదవాలి? ఎలా చేయాలి? నేను గత మీకు చెప్పాను కదా, హడావుడిగా బైబిల్ చదివామనుకో అర్థం లేకుండా కొంచెం నిదానంగా. ఓపిక అంటే అర్థం ఏంటి? నిదానం. మనకు అప్పుడప్పుడు ఒక చోట ఈ మాట కనపడుతుంది. ఏమాట? బస్సుల్లో, రోడ్ల మీద, రోడ్ల పక్కన అక్కడక్కడ ఈ మాట కనపడుతుంది. ఏమాట అది? నిదానమే. మనకు హడావుడే ప్రధానం. అవునా కదా? మనం దేనికి కూడా బయట ఆపోజిట్ లో ఉంటాం. అరే చిన్నగా అంటే మనం వింటామా? చిన్నగా సైకిల్ దొరికాయా అంటే వింటాము. వేసి దాన్ని అట వచ్చి ఇట వచ్చి దొరకడంలో ఒక్కసారి కింద పడితే ఏమైందో తెలుసా? హడావిడిగా మోకాళ్ళు, మోచేతులు, ముక్కు, చెప్పండి, మూతి అంటే ఎక్కడ పడుతుంది? రోడ్డు మీద పడుతుంది. అవునా కదా? హడావిడిగా. అదే నిదానంగా దొరికితే హ్యాపీగా వెళ్తాం. అందుకే భౌతికంగా కానీ అక్కడికి కానీ ఈ విషయాన్ని మనం చూస్తాం. రైట్. ఈయన ఏమంటున్నాడంటే సత్క్రియలట. జాగ్రత్తగా సత్క్రియల్ని మనం ఓపికగా చేస్తూ, బాగా మనం సత్క్రియను ఓపికగా చేస్తూ, అంటే సత్క్రియ చేయడానికి ఏం కావాలంట? దైవికమైన విధానంలో నడవడానికి ఏం కావాలంట? ఏం కావాలంటా? ఓపిక కావాలి. ఓపికతో చేస్తూ ఏం చేయాలంట? అక్షయతను, మహిమను, ఇంకా ఏమున్నాయి ఇక్కడ? మహిమను, ఘనతను, అక్షయతను కలిగి ఉంటే మనకేమవుతుందంట? ఈ ఓపిక అనే మాట మరొకసారి నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అనుకుంటాను. 1-2 వచనాలు ఓపిక అనే మాటని మీకు ఒకసారి చూపించడానికి ఇష్టపడుతున్నాను. చదువుతారా? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కున పెట్టు పాపమును విడిచి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో
ఇక్కడ ఏమన్నాడు? మీరు సత్క్రియలను చేయొచ్చు. ఎలా చేయాలి సత్క్రియలు? ఓపికతో. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఈ పరిగెత్తే సమయంలో మనకు అప్పుడప్పుడు అలసట వస్తుంది. పరిగెత్తే సమయంలో మనకు విసుగు వస్తుంది. వస్తుందా? ఆత్మీయ జీవితంలో మనకు ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఏంటమ్మా చెప్పండి? ఇప్పుడు ఏం కనపడుతుంది? ఆత్మీయ జీవితంలో మనకు ఎక్కువగా తారసపడింది విసుగే. అవునా కదా? ఎవరైనా కొంచెంసేపు ఎక్కువ మాట్లాడినా ఇష్టపడతాం. కొంచెంసేపు చక్కగా పాట పాడకపోయినా ఇష్టం. వాళ్ళు పాడేది వాళ్ళకు నచ్చిన కానీ మనకు నచ్చకపోయినా మనం ఏమవుతాము? ఆయన గొంతు ఆయన పాట పాడుతుంటే మనకు నచ్చకపోతే అంటాము కదా. ఈయన వాక్యమును తనకు నచ్చింది తను చెప్తున్నా మనము దాన్ని అంగీకరించలేని స్వభావం ఉన్నప్పుడు మనకేమొస్తుంది? విసుగు వస్తుంది. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా మనకు తారసపడేది ఏంటంటే విసుగు వస్తుంది. ఈ విసుగు మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునికి దూరం చేస్తుంది. విసుగులో ఏమొస్తుంది చెప్పండి? విసుగులో ఏమొస్తుంది? చిరాకు, కోపము, ఇవి కలుస్తాయి కదా. విసుగు ఒకటే రాదు. వెంటనే నీ హావభావాలు మారిపోతాయి. నీ ప్రవర్తన వెంటనే మారిపోతుంది. దానివల్ల అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే సక్రియలను ఓపికగా చేయాలి. అలా చేస్తూ ఆయన యొక్క మహిమను, ఘనతను, అక్షయతను వెతికితే ఏముంటుందట? ఏముంటుందమ్మా? వెతికితే నిత్య జీవము ఉంటుంది. ఎటర్నల్ లైఫ్. వెతకటంలో ఈ క్వాలిటీస్ కావాలి. ఇంకోసారి చూద్దాం. 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఒక తెగ ఉన్నారు ఇక్కడ. ఎవరు? రోమియోల రాసిన పత్రిక 3:11. ఒకడు లేడు, గ్రహించువాడు లేడు, ఎవడూ లేడు. ఎవరట? దేవుడు వెతికే వారు లేరంటే ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే ఏమని? దేవుడు అంటే ఏమనేమా? ఏంటి దేవుడు? దేవుడు అంటే ఏంటి? దేవుడు అనగానేమి? దేవుడు అంటే అమ్మా చెప్పండి, ఏదైతే సమాధానం చెప్పండి. ఏంటమ్మా దేవుడు అంటే? అమ్మా ఎవరు చెప్పారు? చెప్పి మన నోటికి దేవుడు అంటే ఏమనంటే వాక్యమే. అదిగా వర్షవార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళు దేవుని ఎదుగువారు లేరట. అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని వెంబడించేవారు లేరు, వెతికేవారు లేరు. వెతికితే ఏం చేస్తాము? వెంబడిస్తాడు. ఇంకొక మాట కూడా మీకు చెప్పమంటారా? ఆ స్వార్థలో, ఒక స్వార్థలో ఒక గొర్రె తప్పిపోయింది. దాన్ని వెతికి కనుగొని తెచ్చాడు. మరి ఆ గొర్రె ఏం చేసిందో చెప్పండి? 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది. దాన్ని వెతికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ 100లో చేర్చాడు. చేర్చి సంతోషించాడు. చేర్చిన తర్వాత ఆ గొర్రె ఏం చేసింది? అతను వెంబడించిందా మరి వెళ్ళిపోయినా? వెంబడించా. వెతికితే నువ్వు కనుగొంటే ఏం చేస్తావంటే వెంబడిస్తావు. నువ్వు వాక్యాన్ని కనుగొని నువ్వు ఆలోచన చేసి దాన్ని కనుగొంటే వెతికితే కనబడుతుంది. కనుగొంటే ఏం చేస్తావు? వెంబడిస్తావు. అర్థమవుతున్నా? ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుని వెతికే వారు లేరట. అంటే వాక్యాన్ని వెంబడించాలనే వారు లేరు. ఏదో కమ్మనుకోలాగా ఉన్నారు క్రైస్తవులు. కమ్మను అంటే వచ్చిపోయే వారిగా కాదు మనం ఉండాల్సింది, వెంబడించే వారిగా ఉండాలి. ఎప్పుడు వెంబడిస్తాము? కనుగొని దాని వెంట ఉంటే వెంబడిస్తాం. ఆ గొర్రెలు 99తో పాటు 100ల గొర్రెలు కూడా ఆయనను వెంబడించి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇక్కడ అంటున్నాడు నువ్వు వెతికితే అది కనపడుతుంది, కనపడితే దాన్ని నువ్వు వెంబడిస్తావు.
ఇక తప్పిపోకుండా చూస్తాం. ఇప్పుడు ఆమె 10 పోగొట్టుకున్నప్పుడు 10లో పడిపోయినప్పుడు మళ్ళీ దొరికినప్పుడు దాన్ని మళ్ళీ పోయిందని చెప్పి నేను ఎక్కడన్నా ఇక్కడ పోకుండా జాగ్రత్త పడింది. మన ఆత్మీయతలో మనం ఎన్నో పోగొట్టుకుంటుంటాం. దాన్ని కనుగొని సరి చేసుకుంటే ఇక మళ్ళీ పోగొట్టుకోవడానికి మనం ఇప్పటికీ కూడా ఇష్టపడాం. కీర్తన గ్రంథం 27వ కీర్తన 8వ వచనం. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు. వెతికే విషయంలో ఇంకొక మాట చదవాలి. నేను త్వరగా చదివి ముగించాలి. 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధిని వెలుగుడని నీకు సెలవీయగా. యెహోవా నీ సన్నిధిని వెతికిదని. జాగ్రత్త చేయండి. ఈయన నీతో మాట్లాడాడు. అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు నా సన్నిధిని వెతకమన్నావు. నేను వెతకమన్నా సరే కానీ ఏం జవాబు చెప్తుందట ఇక్కడ. ఆయన మామూలుగా మాట్లాడితే ఆయనకు జవాబు ఏమని చెప్తుంది? అయ్యా నువ్వు నా సన్నిధిని వెతకమని నువ్వు చెప్పావు, కానీ నా హృదయము ఏమని చెప్తుందట? ఏమని చెప్తుందమ్మా? నీ సన్నిధిని నా హృదయము అమ్మా నేను వెతుకుతానని నా సన్నిధి నా హృదయం మీద చెప్తుంది. ఏం కాదు, నా హృదయంలో నుండి రావాలి. ఏమని? ఆయన చెప్పింది నేను చేస్తానని. అంతే కదా. ఎదుగుడి అన్నాడు. ఎదుగుడి అనే మాటలో ఎంత ఆత్మీయత ఉంది అంటే, ఆ ఆత్మీయతను కనుగొన్న ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నాతో అన్నావు కానీ నా హృదయం మీద చెప్తుంది నేను వెళ్తానని. 105 3వ వచనం. 105 3వ వచనం. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించెదరుగాక. నాకు వచ్చిన చదువు బాగా వినాలి. ఈ మూడు మాటలు మీరు జాగ్రత్తగా రాసుకోండి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా. ఆయన సన్నిధిని యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. అంటే అర్థం ఏంటి? మన ఆత్మీయతను నిత్యము చెక్ చేసుకోవాలి. అదే కదా. ఐ అండర్స్టాండ్ అండ్ అన్షూర్. నేను అటెన్షన్ లో ఉన్నానా, స్టాండ్ పీస్ లో ఉన్నానా, నేను నిలిచి ఉన్నానా, నిలిచి లేదా అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎలాగో చెప్పంటారా? ఇది చూడండి, కొంచెం నీరసంగా ఉంది. ఏం చేయాలి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. వెంటనే ఏం చేస్తాడు డాక్టర్ గారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు. ఎప్పుడే ఆ బీపీ మీటర్ పెట్టేసి చెక్ చేస్తాడు. దాని చెకింగ్ లో ఏం కనపడతాయంటే నీ బీపీ లెవెల్స్ హై అయినాయో లో అయినాయో చెప్పేస్తాడు. ఎప్పుడు చెప్తుంది? చెక్ చేస్తే. అందుకే ఇక్కడ అంటున్నాడు మనం చెక్ చేసుకోవాలి. ఎలాగా? ఇక్కడ చెప్తున్నాడు యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఒక చిన్న మాట చెప్తాను. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం ఏమని? ఏ వెతకాలని? వెతకమంటే ఏ వెతకాలని చెప్పుకున్నాం? పోగొట్టుకుంటే వెతకాలి. అంటే ఇప్పుడు మనం దేవుని పోగొట్టుకుంటున్నామని చెప్తున్నాడా, పోగొట్టుకోకూడదని చెప్తున్నాడా? పోగొట్టుకున్నామని చెప్తున్నాడా, పోగొట్టుకోకూడదని చెప్తున్నాడా? పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, బజార్కి వెళ్తున్నారు, మళ్ళీ ఇంటికే వస్తారు. మనం పోయేటప్పుడు ఏం చెప్తాము? ఏమని చెప్తాం? జాగ్రత్తగా. ఎందుకు చెప్తాము? ఇంటికి రాలనే
క్యారెట్ ఎక్కువ చెప్తాం, అది మన బాధ్యత. పిల్లలకు మనం టచ్ చేస్తాం, ఏమని జాగ్రత్త వెళ్ళండి అని చెప్పడం. మన పిల్లలకి వెళ్ళండి అంటామా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటామా, జాగ్రత్త. ప్రభు కూడా ఇదే చెప్తున్నామా, ఆయన సన్నిధిని వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన నామాన్ని యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అందుకే కీర్తన కాలం ఏమంటాడంటే, దివారాత్రులు ఆయన నామాన్ని నేను ధ్యానించుకున్నాను అంటాడు. అంత మాత్రమే కాదు, ఒక చోట ఆయన ప్రస్తావిస్తే ఏమంటే, దినములకు 7 మార్లు నేను యెహోవాను స్తుతిస్తున్నాను అన్నాడు. జాగ్రత్తగా ఈ విషయంలో మనము ఏ విధంగా ఉన్నాం, వెతికే విషయంలో వెతుకుడి మీకు దొరుకుతుందని చెప్పారు. భౌతికమైన విషయాల గురించి ఆయన చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నిత్య జీవం మీకు ఉంది, దాన్ని మీ దగ్గర మీరు దాన్ని ఏం చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. దీన్ని నిత్య జీవం కొరకు నువ్వు రిజిస్టర్ అయి ఉండాలి. రెండవదిగా నిత్య జీవం కొరకు ఏమంటున్నాడంటే, ఆయన ఖచ్చితంగా వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి అని చెప్పాడు. ఇంకోటి ఆయన సన్నిధిని వెతకాలి. ఎలా వెతకాలంటున్నాడు, నిత్యము. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. 55వ అధ్యాయం యెషయా గ్రంథం, 55వ అధ్యాయం యెషయా గ్రంథం 6-7 వచనాలు చదువుదాం. 6వ వచనం, యెహోవా నీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వెతుకుడి. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ మాటను నేను కంక్లూజన్ చేసి చెప్పేస్తాను, ముగిస్తున్నాను ప్రసంగం. ఈ మాటను ఒకసారి ఆలోచన చేయండి. మనతో చెప్తున్న మాట, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోవాలి. దొరుకు కాలంలో వేడుకోవాలి, వేడుకున్న తర్వాత సమీపంగా ఉన్నప్పుడు వేడుకోవాలి. బాగా వెతికితే ఆయన మనకు కనపడతాడు, కనపడితే ఏం చేస్తాం, వేడుకుంటాం. బాగా వినాలి, వెతికితే కనిపిస్తాడు. అందుకే అదే కదండి, వెదకుడి నీకు దొరుకును అంటే మనం వెతికితే దొరుకుతుంది. ఎలా వెతకాలో, ఏ కోణంలో వెతకాలో మనం ఇప్పటివరకు కొంత మాటలని ఆలోచన చేశాం. వెతికితే దొరుకుతుంది. దొరికితే ఏం చేస్తామంటే, చెప్పండి, దొరికితే ఏం చేస్తాం, ఆయనతో మాట్లాడతాం. అర్థమవుతుందా? ఆయనతో మాట్లాడతాం, ఆయన వేడుకుంటాం, ఆయన దొరుకుతాడు. ఆయన దొరికేవాడు దొరకవాడు, దొరికేవాడు దొరకవాడు, వినేవాడు విననివాడు. ఆయన వినేవాడు, దొరికేవాడు, ఆయన నీ సమీపంగా ఉండి నీ సమస్తాన్ని కూడా చక్కబరిచేవాడు. నువ్వు ఆ విధానంలో ఆలోచనతో మనం వాక్యాన్ని ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం ఆశీర్వాదం కోరుకుంటాం. అర్థమైతే మీ అందరికీ వందనాలు. అర్థం కాకపోతే మీరు రాసుకున్న దాన్ని మరలా చదవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.